శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 మే 2025 నుంచి 31 మే 2025 అంటే ఈ మే నెల మొత్తం కూడా ఎలా ఉండబోతున్నాయి ప్లానెటరీ పొజిషన్స్ 12 రాసుల వాళ్ళకి తెలుసుకుందామండి. అత్యంత అద్భుతమైన మాసం వైశాఖ మాసం మే నెలలో వచ్చింది. అంతేకాకుండా 3 గ్రహాలు కూడా ఈ నెలలో మారబోతున్నాయి, చెప్పుకుందామండి. దానికంటే ముందర మీరు మా ఆస్ట్రాలజీ తరఫున మీరు ఏమైనా జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కావాలండి. నేనే స్వయంగా చూస్తాను జాతకాలు. అలాగే అంతేకాకుండా మ్యాచింగ్స్ అంటే వధూవరుల యొక్క జాతకాలు, అంతేకాకుండా ఒడుగు ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు చాలా ఉంటాయి కదండి, మంచి మంచి ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, ఇవన్నీ కూడా నేనే పెడుతుంటాను. 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకుంది. ఇది మీ వాదినారాయణరావు. మీకు కావాలంటే 7075389589 ఫోన్ చేయొచ్చు, నేనే లిఫ్ట్ చేస్తా. ఒకవేళ ఈ షూటింగ్స్లోనూ వీటిలో బిజీలో ఉంటే మీరు ఏమనుకోవద్దు, మీరు నాకు వాట్సాప్ పెట్టండి. 7075389589 నా సెల్ నెంబర్ అనమాట. అంతేకాకుండా అండి, మీకు నా వీడియోలు బాగా నచ్చాయని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సింహరాశి వారికి కొద్దిగా చిన్నపాటి ఇబ్బంది కలుగుతాయండి. కానీ ఏమాత్రం ఇబ్బంది పడకుండా మిమ్మల్ని సర్వదా రక్షించేవాడు గురుడు ఉన్నాడు కదండి, మీకు భయం ఎలా చెప్పుకుందాం. సరేనండి, 18వ తారీఖు తర్వాత నుంచి 19th నుంచి అంటే ఆల్మోస్ట్ 18th అనుకోవచ్చు కూడాను. 19వ తారీఖు నుంచి అయితే కేతు మీ రాశిలో వస్తున్నాడండి. మీ రాశిలో రావడం వల్ల తప్పే ఉండదండి. ఎందుకంటే సింహరాశిలో ఉన్న మిత్రక్షేత్రంలో కేతు మంచి చేస్తాడు తెలుసా. మీకు చూడండి మంచి చేస్తాడు. కాబట్టి చిన్న చిన్న చికాకులు, కోపాలు, మనస్పర్ధలు, ఆవేశాలు, ఒక చోట కాన్సన్ట్రేషన్ ఉండలేకపోవడం అవి చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి. ఎవరికి జరగకండి. కేతు లగ్నంలో ఉంటే రాశిలో ఉంటే ఏమవుతుందంటే జనరల్గా ఈ కొంతమందికి ఏమంటారంటే భూములకు సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి సరే, అవి చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మీకు రావాల్సిన డబ్బులు మాత్రం సకాలంలో చేతికి అందమండి. అది కొంత ప్రాబ్లం ఉంది. జనరల్గా మీ సింహరాశి వారికి ఈ నెల మొత్తం కూడా సకాలంలో డబ్బులు చేతికి అందలేకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు ఎవరి దగ్గర నుంచైనా అప్పుడు అడగడానికి అవకాశం ఉంది. డబ్బులు అడగడం మళ్ళీ ఇచ్చేస్తారు మీరు, కొంతమందికి ఉంది అంతే. కానీ మీకు అదృష్టం ఏంటంటే గురుడు మారిన తర్వాత 15వ తారీఖు తర్వాత నుంచి మీ తమ్ముళ్ళకి మీకు మధ్య సంబంధాలు, బాంధవ్యాలు పెరుగుతాయి. తమ్ముళ్ళు అంటే చెల్లెలు కూడా. వాళ్ళకి ఫోన్లో కాంటాక్ట్ చేయడము, పర్సనల్గా వెళ్ళి వాళ్ళని కలుస్తూ ఉండడము, వాళ్ళ బాగోగులు తెలుసుకుంటూ ఉండడము, కొత్త ఆలోచనలు కార్యరూపం దాచడము, మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ మారిపోవడము, ఆభరణాలు, వాహనాలు కొనుక్కోవడం జరుగుతుంది మీకు. అంతకంటే ఏం కావాలి మహానుభావ. 15వ తారీఖు వరకు కూడా మీకు గురు ప్రభావం వలన కంఫర్టబుల్నెస్ ఎక్కువ. రైతులకి బాగా పంటలో నష్టం రాదండి, డబ్బులు వస్తాయి, బాగా ధనం వస్తుంది, ఖచ్చితం. అంతేకాకుండా మీరు చదువులో ఆటంకాలు లేకుండా ముందుకు దూసుకుపోతూ ఉంటారు. సంగీత సాధన చేసే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. 15th of May తర్వాత నుంచి అంటే గురుడు మారిన తర్వాత నుంచి సింహరాశి వారికి చక్కగా పుత్ర సంతాన యోగము కలగబోతోంది. మీ జాతకాలు ఇచ్చి చూసుకోండి. అంతేకాదండి, మీరు పంచమస్థానం బాగుండడం వలన, గురుడు చూడడం వలన రచయితలుగా అంటే సంగీత, సాహిత్య, నృత్య కళాకారులుగా సాహిత్య రంగంలో మీకు మీరే సాటి అనిపించుకుంటారండి. మీకు మీరే సాటి, మీరు చాలా బ్యూటీ. సో అదే ఒకటి సరదాగా అన్నారనుకోండి. సో ఆ విధంగా చాలా బాగుంటుందండి. 5th హౌస్లో ఒక అద్భుతమైన ఉంది, చదువులు విపరీతంగా వస్తాయి. అంతేకాకుండా స్పోర్ట్స్ రంగంలో ఇక్కడ నుంచి మీరు డెవలప్ అవుతారండి. సింహరాశి వాళ్ళకి మంచి యోగం ఉంది, అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా పదవులు అండి, సింహరాశి వాళ్ళకి 15వ తారీఖు తర్వాత నుంచి ఇంకా గురు ప్రభావం ఉంటుంది. కాబట్టి సంవత్సరం పాటు కూడా మీకు నెలలు కదండి, సంవత్సరం పాటు కూడా పదవులను ఆశించవచ్చు.
పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, లేకపోతే మీరు అఫీషియల్గా పదవులు కూడా ఆశించవచ్చు. అది కాకుండానండి స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి స్టాక్ అండ్ షేర్స్, స్పెక్యులేషను అంటాం కదా, హార్స్ రైడింగ్స్ అంటాం కదా, మీరు హార్స్ రైడింగ్ చేస్తారు. సో అవన్నీ కూడా మీకు బాగా కలిసి వచ్చే అంశం అని చెప్తామండి. ఇంకా సప్తమ స్థానంలోకి రాహు వస్తాడండి. సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు. అమ్మ బాబోయ్ అనుకోవడంగా నిజంగా చాలా టఫ్ పీరియడ్ అండి ఇది. ఎందుకంటే సప్తమ స్థానంలో రాహు రావడం వల్ల పంచమ స్థానంలోనూ సప్తమ స్థానంలోనూ అంటే ఏడో భావం అనమాట, 12వ భావంలోనూ రాహు ఉంటే దోషకారకుడు, సర్పదోషకారకుడు అయి తీరుతాడు. పైగా సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు. అంటే దీనివల్ల రిజల్ట్స్ ఏంటి అంటే ఏంటంటే మీకు దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోతుంటాయండి. చిన్న సర్పదోషంలో లేదా కొన్ని కారణాల వల్ల ఆగిపోతూ ఉంటాయి, మంచి సంబంధాలు రావు. అలాగే భార్యాభర్తల విషయంలో కూడా ఎడపాటో, దూరం అవ్వడమో, చిన్న మనస్పర్ధలు కలగడమో, చిన్న అంటే మీరు ట్రాన్స్ఫర్స్ రీత్యా దూరం అవుతూ ఉండడమో, ఏవో ఉన్న ఇబ్బందులు ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ భగవంతుడు మీకు మంచి చేస్తున్నాడు, మేలు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? గురుడు యొక్క దృష్టిని సప్తమ భావానికి పెట్టడం వల్ల సప్తమ భావంలో ఉండే రాహు వల్ల వచ్చే చెడు ఫలితాలని చాలా మటుకు కంట్రోల్ చేస్తాడు మీకు. అంటే భార్యాభర్తల యొక్క అనురాగ ఆప్యాయత, అన్యోన్య దాంపత్య జీవితము అలా సాఫీగా జరిగిపోతూ ఉంటుంది. అర్థం అవట్లా మనకి? బ్యూటిఫుల్. అమ్మవారిని పూజించాలి మనం. మీరు పూజిస్తే అద్భుతంగా ఫలితాలు ఉంటాయండి. ఏదైనా బుధ శుక్రుడు అష్టమంలో ఉన్నారు, శని రాహు కూడా 18 వరకు ఉంటాడు. అష్టమ స్థానంలో శని రాహులు చాలా తప్పండి. పైగా శనితో కలిసిన శుక్రుడు కూడా అష్టమ భావంలో ఉండడం వల్ల అంటే మన యొక్క ఆలోచనల్ని వక్ర మార్గంలో ఉండడానికి, చెడు మార్గంలో ఉండడము, చెడు స్నేహితులు, చెడు అలవాట్లు అవి రావడానికి అవకాశం ఉంది మీకు. అవి మిమ్మల్ని భయపెడతాడు కాదండి, మీకు సూచనలు అంతే తప్ప ఏ ఒక్కరిని ఉద్దేశించి అమ్మ బాబాయ్ భయపెట్టేస్తాం ఏమీ కాదండి. దానికి రెమెడీస్ చాలా ఉంటాయి. భయపడాల్సిన అవసరం ఏదీ లేదు. ఎప్పుడు కూడా ఏ పరిస్థితుల్లో కూడా మనం బెంగ పెట్టుకుని భయపడిపోయి ఏదో బాబాయ్ మంచం పట్టేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. సరే అది పక్క పెడదామండి. ఏదైనా భాగ్యస్థానంలో రవి ఉన్నాడు, బుధుడు కూడా వచ్చేస్తాడు భాగ్యాల బుధుడు మీకు. అంటే అర్థం ఏంటో తెలుసా అండి, ద్వితీయాధిపతి. ఇప్పుడు శని దృష్టి ద్వితీయ భాగం ఉండడం వల్ల బాబాయ్ డబ్బులు లేవు, మనమే ఇంకోళ్ళు అడగాల్సి వస్తుంది అన్నాను కదా. కానీ ఆ పరిస్థితి రాదు. ఎందుకంటే బుధుడు మీకు అష్టమంలో ఉండడం వల్ల విదేశాల నుంచి ధన సంపాదన కలిగించాడు. మీకు డెఫినెట్గా ఉంటుంది, చాలామందికి ఉంటుంది. ఇప్పుడు ఆయన మారిపోతున్నాడు 7వ తారీఖు నుంచి. ఆయన అదేంటే మేషరాశిలోకి వచ్చేస్తున్నాడు. మేషరాశిలోకి మీకు భాగ్యస్థానం అవుతుంది. సింహరాశి వాళ్ళకి భాగ్యస్థానం. ద్వితీయ లాభాధిపతి భాగ్యంలో ఉండే మూట్లే. అంటే మూట్ల అంటే అర్థం ఏంటంటే మీ కష్టపడి సంపాదించిన డబ్బు మీకు వస్తుంది అని అర్థం. భాగ్యస్థానంలో బుధుడు ఉన్నాడంటే తండ్రి గారికి బ్రహ్మాండంగా చేస్తాడంటే మీ వ్యాపార లక్ష్యాలు బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తుంటాడు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంస్థల వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. గుర్తింపు, గౌరవము, అందులో పనిచేసే లెక్చరర్స్, లాయర్స్ అంటారు కదా, బ్యూటిఫుల్. వాళ్ళకి ఇంక తిరిగే ఉండదు, బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే బుధుడు భాగ్యస్థానం వచ్చాడంటే తీర్థయాత్ర చేస్తాడు ఉంటాయి. విష్ణు ఆలయాల దర్శనాలు కలిగించేది చేస్తూ ఉంటాడు. తిరుపతి, అదే అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క దర్శనము, లేకపోతే అరుణాచల సింహాచల దర్శనాలు. అరుణాచలం ఉన్నాయి, శివుడి యొక్క దర్శనాలు జరుగుతాయేమో చూడండి. గబుక్కుని వచ్చిందంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. సో ఈ విధంగా చాలా చాలా బాగుందండి. నిజంగా మీకు ఒక్క అష్టమంలోనూ శని, సప్తమంలో రాహుని భయపడాల్సిన అవసరం లేదండి. సప్తమ స్థానంలో రాహుకి గురుదృష్టి పెట్టేశాం. తర్వాత అష్టమంలో శనికి ప్రాబ్లం ఏముందండి, మనం ఆ స్వామిని పూజ చేసుకుంటాం ఉంది. రెమెడీ చెప్పుకుందానండి. సరే అది పక్క పెడదామండి. రవి దశమంలోకి వస్తున్నాడు 15వ తారీఖు నుంచే. చూడండి, భాగ్యంలో బుధుడు, దశమంలో రవి, లాభంలో గురుడు. చాలదండి మీకు. ఒక్క ఆరోగ్య జాగ్రత్త చూసుకుంటే బ్యూటిఫుల్గా దూసుకుపోతారు. సింహరాశి వాళ్ళే సామాన్యమైన వాళ్ళే కాదు, ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే లగ్నాధిపతి దశమంలో ఉన్నాడంటే, అలాగే రాశ్యాధిపతి దశమంలో ఉన్నాడంటే వరల్డ్ ఫేమస్ అవుతారు. లేకపోతే నెంబర్ ఆఫ్ కంట్రీస్ కానీ లేదా బాగా ఎక్కువగా మీరు ప్రాచుర్యం పొందుతారు. మీ జాతకాల్లో కూడా చూసుకోండి. పైగా రవి దిగ్బలుడు అవుతాడు 10వ హౌస్లో. పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి దూసుకుపోతూ ఉంటారు 15వ తారీఖు నుంచి. అంతేకాకుండా 15వ తారీఖు వరకు కూడా రవి ఉంటాడు, గురుడు ఉంటాడు దశమంలో. చూడండి, దశమంలో గురుడు ఉన్నాడంటే వేద పండితులకి అద్భుతంగా ఉండడము, అలాగే ఆగమశాస్త్ర కోవిదులకి బ్యూటిఫుల్గా ఉండడము. 15వ తారీఖు రవి ఉండడం వల్ల ఇంకా అద్భుతంగా ఉంది. దశమంలో రవి అంటే దిగ్బలుడు, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్స్ రాస్తారు వాళ్ళకి అందరూ కూడా మంచి యోగం కలగబోతుందండి. అంతేకాకుండా
గురుడు లాభంలో ఉండడం వలన గురుడు లాభస్థానంలో 15 నుంచి వస్తాడండి. ఇక నుంచి కూడా మీ అన్నయ్యలకి బాగుండడము, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ మీకు ఖచ్చితంగా ఉంటుంది. సంవత్సరం పాటు ఉంటుందండి. గురుడు మిమ్మల్ని కంటికి రెప్పలా మిమ్మల్ని బ్రహ్మాండం కాపాడుతాడైనా. ఇక భయపడాల్సిన అవసరం లేదండి. సంవత్సరం పాటు గురుడు ఎప్పుడైతే మారిపోయాడో మీకు లాభాలు అధికంగా ఉండడము, మీకంటే మీ అన్నయ్యలకి చాలా బాగుండడము, అలాగే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉండడము, విదేశీ పర్యటన చేయడము, దైవతారాధన కోసం బాగా డబ్బులు ఖర్చు పెట్టడము జరుగుతుంది. 12వ భావంలో కుజుడు అత్యంత రాజయోగకారకుడు అండి. మీకు 9th హౌస్ లార్డ్. సో 9th హౌస్లో బుధుడు ఉన్నప్పటికీ 9th హౌస్ లార్డ్ 12వ భావంలో ఉన్నాడంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. కొద్దిగా కష్టాలుగా ఉంటాయనుకోండి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్లో ఫేస్ చేస్తారు. ఏదేమైనా మీకు సన్మానాలు కూడా జరుగుతాయి. సింహరాశి వారికి ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం ఇక ముందు నుంచి లేదు. సో మీకు బుధుడు భాగ్యంలో ఉండడము, దశమంలో రేవు ఉండడము, లాభస్థానంలో ఇక సంవత్సరం పాటు గురుడే మమ్మల్ని సర్వదా రక్షిస్తూ ఉంటాడు. ఆ విధంగా కాలసర్పదోషంలో రాహు కేతుల మధ్యలో ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి మీరు అంటే జనరల్గా శ్రీకాళహస్తి వెళ్ళడము, రావుకేతులు పూజ చేయించుకోవడము, అదే లోకల్లోనే మీ గుళ్ళలోకి వెళ్ళడం పూజ చేయించుకోవడము, సుబ్రహ్మణ్య సమారాధన చేయించుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు.